షణ్ముఖుడి జన్మరహస్యమంటే మానవుని జన్మరహస్యం. ఒక చిన్న ప్రశ్న. షణ్ముఖుడు అంటే ఎవరు? 6 ముఖాలు గలిగిన దేవుడు అని మనం వింటాం. శివుడి కుమారుడని కూడా తెలుసు. కాని తంత్రశాస్త్రం చెబుతున్న అసలైన అర్థమేంటో మీకు తెలుసా? షణ్ముఖుడి జన్మకథ అనేది మన జీవ జన్మకథ. ఇది దేవత కథ కాదు, మన ఆత్మ ఎలా ఆవిర్భవించిందో చెప్పే తత్వబోధ. పురాణ దృష్టిలో షణ్ముఖుడి పుట్టుక శివుని తేజస్సు అగ్నిగా వెలువడుతుంది. అది 6 భాగాలుగా విడిపోతుంది. 6 అగ్నిబింబాలుగా మారుతుంది. ఆ బింబాలను గంగాదేవి శరవణం అనే తీర్థానికి తీసుకెళ్లి ఉంచుతుంది. అవి అక్కడ 6 శిశువులుగా అవతరిస్తాయి. కృత్తిక దేవతలు వాటిని పోషిస్తారు. చివరికి పార్వతీదేవి వారిని ఒక్కటిగా చేస్తుంది. 6 ముఖాలతో కూడిన దేవుడు షణ్ముఖుడు అవతరిస్తాడు. తంత్రదృష్టిలో ఈ కథ రహస్యమేంటంటే, ఇది దేవత కథ కాదు, ఇది మన ఆత్మ, మన చైతన్యం ఎలా ఆవిర్భవించిందో చెప్పే తాంత్రిక రూపకం. పరబ్రహ్మ స్ఫూర్తి అంటే శివ తేజస్సు. 6 అగ్నిబింబాలు అంటే మనలోని 6 మౌలిక శక్తులు. శరవణం అంటే మనస్సు లోపలి లోకం. కృత్తికలు అంటే ప్రకృతి తత్వాలు, శరీర నిర్మాణానికి మూలం. పార్వతి అంటే శుద్ధశక్తి, ఆత్మకు రూపమివ్వగల శక్తి. 6 అగ్నిబింబాలు అంటే తంత్రం ప్రకారం షణ్ముఖుడికి ఉన్న 6 ముఖాలంటే 6 అగ్నిబింబాలు. అంటే మనలోని 6 ప్రధాన శక్తికేంద్రాలు. 1 సత్వబింబం, శుద్ధబుద్ధి, మెదడు. 2 రజోబింబం, చలనశక్తి, భావోద్వేగం, హృదయం. 3 తమోబింబం, స్థితి, మోహం, మూలాధార చక్రం. 4 చైతన్యబింబం, ఆత్మజ్ఞానం, ఆజ్ఞాచక్రం. 5 కర్మబింబం, సంకల్పం, కార్యశక్తి, మణిపూరక చక్రం. 6 జ్ఞానబింబం, శబ్దబీజం, విజ్ఞానం, విశుద్ధి కేంద్రం. ఈ బింబాలన్నీ మనలోని శక్తిచక్రాల్లా పనిచేస్తాయి. ప్రతి ఒక్క బింబం జీవచైతన్యానికి ఒక మూలశక్తిని అందిస్తుంది. కాని వీటిని కనిపే శక్తి ఏది? అది మనస్సు. మనస్సు లేకుండా 6 బింబాలు కలవు. మనస్సే వాటికి జీవరూపాన్నిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. హృదయ కేంద్రంలో చిత్తశక్తిగా పనిచేస్తుంది. తాంత్రికంగా చెప్పాలంటే 6 బింబాలు ప్లస్ 1 మనస్సు అంటే 5 ఇంద్రియ బీజాలు ప్లస్ 1 చైతన్య కేంద్రం. మనస్సు అంటే జీవుడి ఆవిర్భావం, బీజబింబతత్వం. తాంత్రిక సారాంశమేంటంటే, ఒక్కో అగ్నిబింబం మన లోపల ఒక తత్వశక్తిగా పనిచేస్తుంది. ఈ బింబాల సమ్మేళనం వల్లే మనం చూస్తాం, మాట్లాడుతాం, ఆలోచిస్తాం, జీవించగలుగుతాం కూడా. షణ్ముఖుడి 6 ముఖాలు అంటే మన 6 లోపలి శక్తుల బింబాలు. ఆ తేజం మనస్సుతో కలిసినప్పుడే జీవుడు అవతరిస్తాడు. షణ్ముఖుడి జన్మకథ అనేది ఒక దేవత కథ కాదు, అది ప్రతి ఒక్క మనిషి చైతన్య జన్మకథ. ఈ తత్వాన్ని గ్రహించిన వారికి జీవబోధ అవగతమవుతుంది. తంత్రబోధ ద్వారా ఈ శక్తిని సజీవంగా అనుభవించవచ్చు. జై వారాహి, జై షణ్ముఖ.